చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్లిగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు స్వాగతం పలికారు. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వాళ్ళకి ఏం వస్తుందో వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా గ్రూప్. ఎందుకు స్త్రీలు గౌరవంగా బ్రతకాలి, ఒక్కళ్ళని పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి దేహి అని అడగకూడదు. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పడినాయి. దాంతో చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకుని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు.